మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని గ్రీన్ సిటీని ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. గురువారం మంచిర్యాలలోని గ్రీన్ సిటీలో మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 42 ఎకరాల్లో వెలిసిన కాలనీని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీనరీతో పాటు కాలనీలో విద్యుత్ దీపాల ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బొలిశెట్టి కిషన్, కాలనీ వాసి దాసరి ఉమేష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ కాలనీలో ఈరోజు చైర్మన్ గారి నాయకత్వంలో ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ప్రజలు కూడా ఈ చెట్లను మేము తీసుకెళ్లిన తర్వాత అందరూ చెట్లను పెంచాలి. ఇళ్లలో తీసుకుపోయిన చెట్టును మనకు రేపు రాబోయే రోజుల్లో కూడా మనకు వర్షాలు లేనప్పుడు కూడా చెట్లకు వీస్తే గాలి వీస్తుంది. ప్రజలకు కూడా చాలా ఆరోగ్యం లేకుండా చెట్లతోటి మనకు మంచి వాతావరణం ఉంటుంది. ప్రజలు చెట్ల కాకుండా ఇళ్లలో ఉన్న చెత్త చెదారం కూడా ఉన్న మున్సిపాలిటీ బండ్లలో ఎప్పుడు వచ్చిన బండ్లలో వేయాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ఉన్న వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు చాలా జ్వరాలు అవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన ప్రాంతాన్ని, మన ఇల్లు, మన వాడ, మన ఏరియా అనే భేదంగా చూసుకొని మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వస్తారని చూస్తే అది దానికి భిన్నంగా మన ఇల్లు మనం కాపాడుకోవాలి, మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఏదైనా మీ ఏ అవసరం ఉన్నా, ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాకు చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మా కౌన్సిలర్ కానీ ఫోన్ చేస్తే మేము దాన్ని స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ కాలనీ, కొత్త కాలనీ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా ఇది వార్డు, ఒక గ్రీన్ సిటీ అంటే ఒక వార్డు ప్రాంతంగా ఉంది. ఇలాంటి పెద్ద ప్రాంతాలకు కొంత ప్రభుత్వం నుంచి, మున్సిపాలిటీ నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్కీమ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రేమసాగర్ గారు కూడా మేము ఈ ప్రాంత ప్రజలపై ఉన్న సమస్యలపై మేము ప్రాంత కౌన్సిలర్గా మేము ఎమ్మెల్యే గారు కూడా వివరించడం జరుగుతుంది. మరి మీరు కూడా దయచేసి ఈ ప్రాంతం చాలా పెద్దదని మీరు కూడా కొంత అనుగుణంగా ఉండి మన ప్రాంతం అందరం కలిసి దీన్ని అభివృద్ధి పరచుకోవాలి. మరీ ముఖ్యంగా నిన్న చైర్మన్ గారికి కాలనీ వారు మాకు చెట్లు చెదరం పెరిగినాయంటే చైర్మన్ గారు వెంటనే ఈరోజు జేసీబీ మున్సిపల్ బ్లేడ్ తోటి మీ గ్రీన్ సిటీలో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. మీ ప్రాంతంలో చెట్లు ఎక్కడ పెరిగినా కానీ ఈరోజు పూర్తిగా మీ కాలనీలో ఉండి వాతావరణాన్ని, చెత్త చెదర వాతావరణాన్ని తొలగించే విధంగా మేము అందరం కలిసి ఈరోజు కాలనీ బాగుపరుచుకుందాము. మంచిర్యాల పట్టణ ప్రజలకు, మరి ముఖ్యంగా 9వ వార్డు గ్రీన్ సిటీ కాలనీ వాసులకు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మొన్న కురిసిన ఈ వర్షాల వల్ల ఈ కాలనీ మాత్రం చాలా డ్యామేజ్ స్టేజ్కు చేరింది. కాలువలు పూసుకుపోయి చెట్లు విపరీతంగా పెరిగి కొంత అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం వల్ల తప్పకుండా వాటిని అటెండ్ చేద్దామని ఈరోజు మరి జేసీబీని, తర్వాత బ్లేడ్ను పెట్టేసి కొంత క్లీనింగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా కాలనీ వాసులు తీసుకున్నారు. మరి వాళ్ళ మొక్కలు అందించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాలనీలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు ఒక 2-3 చెట్లు వాళ్ళు పెట్టుకోగలిగితే ఈ కాలనీ అంతా గ్రీనరీగా మారిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. ప్రజలకు కూడా, ఇక్కడ కాలనీ వాసులకు కూడా బాగుంటుంది. తర్వాత చూడడానికి అందంగా ఉంటుంది. మంచిర్యాల పట్టణానికి మణిహారం లాగా ఉన్న ఈ కాలనీ చక్కగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కాలనీవాసులో ఉంది. అలాగే అధికారులమైన మా మున్సిపాలిటీ మీద ఉంది. మా వంతు ప్రయత్నంగా మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే కాలనీవాసులు కూడా మాకు చేయూతనిస్తే మేము తప్పకుండా ఈ కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా వాళ్ళు ముఖ్యంగా చెట్లు, మేము ఎన్ని చెట్లు కావాలితే అన్ని చెట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కూడా కొంత శ్రమదానం చేసి మాతో పాటు వాళ్ళు కూడా పనిచేసి మరి కాలనీలో చెట్లు ఎక్కువ పెట్టుకోగలిగితే బాగుంటుందని వాళ్ళకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే
డెవలపర్స్ ఉన్నారో వాళ్ళ వంతుగా వాళ్ళు చేసి వెళ్ళిపోయినారు. తర్వాత వర్షాల వల్ల ఇక్కడ చాలా నష్టం జరిగింది. రోడ్లన్నీ నీటిమయం అయిపోయి రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. ఇంత పెద్ద కాలనీ 40-45 ఎకరాలలో ఉన్న ఇంత పెద్ద కాలనీ మంచిర్యాలలో ఉండడం ఇది ప్రథమం. మరి ఇంత కాలనీ కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే కూడా కొన్ని కోట్లు పెట్టినా కానీ తక్కువే ఉంటుంది. మున్సిపాలిటీకి ఉన్న తక్కువ బడ్జెట్ లోపల వీలైనంత మట్టుకు మేము వేరే వార్డుల కంటే కూడా దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మరి ఇక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. మరి మున్సిపాలిటీ బడ్జెటే కాకుండా ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా ఈ కాలనీ డెవలప్ చేయొచ్చు. మరి ప్రభుత్వం నుండి మనకు నిధులు రావాలంటే ఎమ్మెల్యే గారిని మనం కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఈ కాలనీ గురించి పూర్తి అవగాహన కలిగింది కాబట్టి మేము ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ కాలనీకి ప్రభుత్వం తరఫు నుండి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరి కాలనీని అభివృద్ధి చేయాల్సిందిగా వాడిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము.